జగిత్యాలలో బీఆర్ఎస్ రాజతోత్సవ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు గుర్తింపిచ్చింది కేసీఆర్ అని గుర్తు చేశారు. జగిత్యాలలో కేసీఆర్ ఇచ్చిన నిధులతో ఎమ్మెల్యే సంజయ్ శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు. పార్టీ వెంబడి ఉండి నడిపిస్తే సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచారన్నారు. పదవి వచ్చిన తర్వాత బీజేపీతో పెట్టుకోవడంపై ఆమె తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ 2004-2024లో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. నేనేమంటున్నా అంటే ఒక నది ఉన్నదనుకో, అది ముంగటికే వారుతుంది, ముంగటికే వారాలే కూడా. అదే ప్రకృతి ధర్మం. పోయినోడిని ఇడిచేసేయాలి అక్కడనే. మళ్ళీ వెనక్కి పోవడం తెచ్చుకోవడం అవసరమే లేదు. ఎందుకంటే పాత నీరు పోతేనే కొత్త నీరు వస్తుంది. ఇవాళ చాలా మంది మహిళలు, యువకులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. పోండి, దయచేసి ఇంటింటికి తిరగండి, తిరిగి మన గురించి చెప్పండి, మన పార్టీ చేసినటువంటి పనులు చెప్పండి. కొత్త వాళ్ళని తీసుకోండి. పోయిన వాళ్ళు, పాత వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఇంకా కూడా మోసపోతే మనకు తప్పైతుంది. ఒక్కసారి మోసం చేస్తే, ఒక్కసారి మోసపోతే ఎవరన్నా మంచిగా ఉంటుంది, రెండోసారి మోసపోతే మనకు చేత కాదు అనుకుంటారు. ఇవాళ మనం పార్టీ నుండి చేయి బట్టి నడిపించి గెలిపిస్తే సంజయ్ అన్న 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కేసీఆర్ గారు ఈ జిల్లా మీద శ్రద్ధ పెట్టి జగిత్యాల జిల్లా ఇచ్చిరు. 4500 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరు. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద డబుల్ బెడ్రూమ్లు ఇచ్చింది జగిత్యాలనే. అదేవిధంగా మెడికల్ కాలేజ్ ఇచ్చిరు. అదేవిధంగా డిఎంఎఫ్టి